Hey everyone, Tingli's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో కోపం లేదా యాంగర్కి సంబంధించిన సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్తో సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే మంచు పడుతోంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఇస్ స్నోయింగ్ ఆర్ స్నో ఈజ్ ఫాలింగ్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నాకు వేడివేడిగా టీ తాగాలనిపిస్తోంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ హాట్ టీ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే కోపం అలాగే చిరాకు. వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ కోపంగా ఉన్నప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే మొదలు పెట్టిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ అనవసరంగా కోప్పడ్డాను. ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I got angry for no reason. I got angry for no reason. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నేను అతని మీద కోప్పడ్డాను, కానీ తర్వాత అలా చేసినందుకు చాలా బాధపడ్డాను. ఇలా చెప్పాలనుకుంటే I got angry with him but later I felt very bad about what I did. I got angry with him but later I felt very bad about what I did. ఇలా చెప్తాం. ఊరికే నాకు కోపం తెప్పించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఇలా చెప్పాలనుకుంటే హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ నాట్ టు మేక్ మీ యాంగ్రీ ఫర్ నో రీజన్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ నాట్ టు మేక్ మీ యాంగ్రీ ఫర్ నో రీజన్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నేను కావాలని కోప్పడలేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ ఇంటెన్షనలీ. ఐ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ ఇంటెన్షనలీ ఇలా చెప్తాం. ఇంటెన్షనలీ అంటే ఉద్దేశపూర్వకంగా లేదా కావాలని అని. అదే నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను, అందుకే నీ మీద కోప్పడ్డాను. ఇలా చెప్పాలనుకుంటే ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వై ఐ గాట్ యాంగ్రీ విత్ యూ. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వై ఆర్ దట్స్ వై ఐ గాట్ యాంగ్రీ విత్ యూ ఇలా చెప్తాం. అదే నీ తప్పేమీ లేదు, నేనే ఎక్కువగా అరిచాను. ఇలా చెప్పాలనుకుంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్, ఐ షౌటెడ్ అట్ యూ టూ మచ్. దిస్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్, ఐ షౌటెడ్ అట్ యూ టూ మచ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ సైలెంట్గా ఉన్న కోపం తెప్పిస్తున్నావు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఐ స్టే సైలెంట్ యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. ఈవెన్ ఇఫ్ ఐ స్టే సైలెంట్ యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ ఇలా చెప్తాం. ఈవెన్ ఇఫ్ ఐ స్టే సైలెంట్ అంటే నేను సైలెంట్గా లేదా మౌనంగా ఉన్నా సరే అని. అదే నేను కూడా సైలెంట్గానే ఉన్నాను, కానీ నువ్వు ఈ మధ్య ఎక్కువగా కోపం తెచ్చుకుంటున్నావు. ఇలా చెప్పాలనుకుంటే I was also silent but you have been getting angry a lot these days. I was also silent but you have been getting angry a lot these days ఇలా చెప్తాం. అదే నీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే ఈ సామెత గుర్తుపెట్టుకో, తన కోపమే తన శత్రువు అని. ఇలా చెప్పాలనుకుంటే whenever you get angry remember the proverb that one's own anger is one's enemy. Whenever you get angry, remember the proverb that one's own anger is one's enemy. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ కోపంలో చాలా ఎక్కువ మాట్లాడావు. ఇది కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్పోక్ టూ మచ్ ఇన్ యాంగర్. యూ స్పోక్ టూ మచ్ ఇన్ యాంగర్ ఈ విధంగా చెప్తాం. యూ స్పోక్ టూ మచ్ అంటే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడేశావు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I was deeply hurt by the words you said to me in anger and I am not able to forget them. I was deeply hurt by the words you said to me in anger and I am not able to forget them. అంటే నువ్వు కోపంలో అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి, అలాగే నేను వాటిని మర్చిపోలేకపోతున్నాను అని. Another example is I say many things in anger. Do you really take all of them seriously? I say many things in anger. Do you really take all of them seriously? అంటే నేను కోపంలో చాలా అంటాను, నువ్వు వాటన్నింటినీ సీరియస్గా తీసుకుంటావా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నీకు నిజంగా కోపం వచ్చిందా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ రియలీ గెట్ యాంగ్రీ.
డిడ్ యూ రియలీ గెట్ యాంగ్రీ ఇలా చెప్తాం. అదే అంత చిన్న విషయానికి నీకు ఇంత కోపం వస్తుందని నేను అనుకోలేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు గెట్ యాంగ్రీ ఓవర్ సచ్ అ స్మాల్ మ్యాటర్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు గెట్ యాంగ్రీ ఓవర్ సచ్ అ స్మాల్ మ్యాటర్ ఈ విధంగా చెప్తాం. అదే ఇప్పటి నుంచి నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదని నాకు అర్థమైంది ఇలా చెప్పాలనుకుంటే ఫ్రమ్ నౌ ఆన్ ఐ అండర్స్టూడ్ దాట్ ఐ షుడ్ నాట్ టాక్ టూ మచ్ విత్ ఎనీ వన్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ అండర్స్టూడ్ దాట్ ఐ షుడ్ నాట్ టాక్ టూ మచ్ విత్ ఎనీ వన్ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు ఇంత కోపం వస్తుందనుకోలేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ థింక్ యూ వుడ్ గెట్ దిస్ యాంగ్రీ. I did not think you would get this angry ఇలా చెప్తాం. Now the first example of this sentence is I do not usually get that angry but in those situations my mood was not good at all. Or I do not usually get that angry but in those situations my mood was not good at all. అంటే నిజానికి నాకు అంత ఎక్కువగా కోపం రాదు కానీ ఆ సిచ్యువేషన్స్లో నా మూడ్ అస్సలు బాగోలేదు అని. Another example is I should not have gotten so angry with you. I am truly sorry to you. I should not have gotten so angry with you. I am truly sorry for you. Or I am truly sorry to you. అంటే నీ మీద అంత ఎక్కువగా కోపం తెచ్చుకొని ఉండాల్సింది కాదు, నేను నీకు చాలా ఎక్కువ సారీ చెప్తున్నాను అని. Now the last sentence is కోపం నీకే కాదు నాకు కూడా వస్తుంది ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో anger comes to me too, not just to you. Anger comes to me too, not just to you ఇలా చెప్తాం. అదే నువ్వు నా నిజమైన కోపాన్ని ఇంకా చూడలేదు లేదా ఇంతవరకు చూడలేదు ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ నాట్ సీన్ మై రియల్ యాంగర్ టిల్ నౌ. యూ హ్యావ్ నాట్ సీన్ మై రియల్ యాంగర్ టిల్ నౌ ఇలా చెప్తాం. అదే నాకు అంత ఈజీగా కోపం రాదు కానీ ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా పోదు ఇలా చెప్పాలనుకుంటే I do not get angry so easily, but once I do, it does not go away quickly. I do not get angry so easily, but once I do, it does not or it doesn't go away quickly. ఇలా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.